హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరి కూర శనగపప్పు కూరని ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి ఒకసారి దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 స్పూన్లు కారం, టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి. దీనిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. పప్పు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టేసేయండి. ఒక కొబ్బరి చెక్కను తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేయండి. పప్పు ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేయాలండి. చూసారు కదా, పప్పు ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న కొబ్బరి కూరను వేసుకోవాలండి. వేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక నేనైతే సాల్ట్ కొంచెమే వేసాను కాబట్టి ఇప్పుడు సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి కొబ్బరి కూర శనగపప్పు కూర. ఈ కూర మ్యాక్సిమం అందరూ చాలా ఇష్టపడతారనుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.